వెల్కమ్ టు BCN శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీళ్ళ ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. వీళ్ళ ప్రైస్ని క్వాలిటీని ఇంకెవరు మ్యాచ్ చేయలేరు. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మిలోనే లభిస్తాయి. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ గల వారికి శారీలు అందుబాటులో ఉంటాయి. భీమవరంలోనే కాదు తాడేపల్లిగూడెంలో కూడా కొత్తగా బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. దగ్గరగా ఉన్నాడు, విజిట్ అవ్వండి. ఈ రోజు మనం తాడేపల్లిగూడెంలో ఉంటున్న రమ్య గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ వరమహాలక్ష్మి పూజ ఎలా చేసుకున్నారో చూద్దాం పదండి. ఇక్కడైతే చుట్టూ గ్రీనరీ ఉండి చాలా బాగుందండి. మొత్తం మనం స్టెప్స్ మొత్తం కూడా గ్రీనరీ కూడా ఉంది. చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే మనం రమ్య గారి ఇంటి ముందు ఉన్నాం. లోపలికి వెళ్దాం పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. హాయ్ రమ్య గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు మమ్మల్ని ఇన్వైట్ చేశారు, వచ్చేసాం. ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుందండి, గుడ్. బాగుందా? ఎక్స్పెక్ట్ చేశారు మేము వస్తామని? అనుకున్నా అండి. అవునా? వీళ్ళందరూ ఎవరండి? మా అత్తయ్య గారండి. నమస్తే అండి. అమ్మ నమస్తే అండి. అక్క హాయ్. తిను మా ఆంటీ అండి. నమస్తే. నా కో సిస్టర్, తను కజిన్, తిను కజిన్. హాయ్. మా చిన్న అత్తయ్య గారు. హాయ్. నమస్తే. ఇంకో చిన్న అత్తయ్య గారు, తను నా ఫ్రెండ్ అండి. హాయ్. తిను నా ఫ్రెండే. చాలా పెద్ద ఫ్యామిలీ అనుకుంటా మీది. అవునండి. గ్యాదరింగ్స్ ఉంటాయా ఇలా పూజలు చేసుకున్నప్పుడు, ఫంక్షన్స్ కి? అవును, ఉంటాయి. పూజలు చేస్తూ ఉంటారండి మీరు? చేస్తా అండి. ఎక్కడ నేర్చుకున్నారు? అమ్మ దగ్గర, అత్తమ్మ దగ్గర, అమ్మ దగ్గర? ఇద్దరి దగ్గర. లెవెల్ చేస్తుంది. ఒకళ్ళంటే ఒకళ్ళ కోపం వస్తుంది. అమ్మాళ్ళ ఇంట్లో కొన్ని నేర్చుకున్నాను, అత్తయ్య దగ్గర కొన్ని నేర్చుకున్నాను. అదే లెవెల్ చేస్తారు బాగా. వంటలు చేస్తూ ఉంటారా? చేస్తాను. ఎక్కడ నేర్చుకున్నారు? చెప్పండి. వెజ్ అయితే మా మదర్ దగ్గర నేర్చుకున్నాను, నాన్ వెజ్ అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. బాగా అలవాటు అయిపోయిందండి మీకు. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు. ఒక బాబు. ఓకే. ఏం చేస్తున్నాడు తను? 8th క్లాస్ చదువుతున్నాడు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్. తను బిజినెస్. ఓకే అండి. ఒకసారి మీ అత్తగారితో మాట్లాడదాం ఫస్ట్. ఓకే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ కోడలు వంటలు ఎలా చేస్తుంది? బాగా చేస్తుంది. మీరు బాగా చేస్తారా, ఆవిడ బాగా చేస్తారా? నేనే బాగా చేస్తాను. మీరు నాన్ వెజ్ బాగా చేస్తారు కదా, చూసారా? మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబు. మీకు ఒక బాబు, మీ కోడలుగా ఒక బాబు. చాలా అంతే కథం. అవునమ్మా. ఓకే. ఇంకా టైం పాస్ ఎలా అవుతుంది మీకు? బానే ఉంటది మాకు ఇంట్లో బానే ఉంటది. అందరూ కలుస్తూ ఉంటారు? అందరం కలుసుకుంటాం. మా తోటపాడలు 3, ఓకే. ఆడపడుచులు 5. అబ్బా, చాలా పెద్ద ఫ్యామిలీ అయితే. అందరు ఇక్కడే ఉంటారండి? అవును, అందరం గూడెంలోనే ఉంటారు. గుడిలో 3 ఉంటారు. ఓకే. బయట ఊళ్ళో 2 ఉంటారు. ఎప్పుడన్నా కలుస్తూ కలుసుకుంటాం, అందరం వస్తారు. ఇంకెంతమంది ఫంక్షన్లు జరుగుతాయి కదా మాకు. అదే అదే. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఈ బిజినెస్. ఇద్దరు బిజినెస్ మ్యాన్లే. అవును. ఓకే. పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారండి? అన్ని పూజలు చేస్తూ ఉంటారు. ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు? ఇంకా అన్ని కృష్ణాష్టం. ఎక్కడ? ఇక్కడే చేసుకుంటాం. కృష్ణుడి గుడి పక్కనే. అవునా? ఎక్కడ చూసినా కృష్ణుడి బొమ్మలు కనిపిస్తున్నాయి. అవును. కృష్ణుడి బొమ్మతో ఇన్వైట్ చేశారు. మీకు కృష్ణుడు వచ్చేసాడు అయితే? అవును. కేదారేశ్వరి నోములు ఉంటాయి మాకు, అన్ని చేసుకుంటాం. కేదారేశ్వరి నోము ఎలా చేస్తారండి? కార్తీక మాసంలో సోమవారం, కార్తీక సోమవారం అందరం కూర్చొని నోము నోసుకుంటాం. బాగుంటది. అవునా? ఓకే అండి.
చెప్పండి మీ పేరేంటి? నా పేరు తరుణ తాయారండి. ఏంటండి? తరుణ తాయారు. తరుణ తాయారు. తాయారు గారు అంటారా అందరూ? తరుణ అంటారా? తాయారనే పిలుస్తారు. తరుణ అంటే పేరేంటి, మీనింగ్ ఏంటండి? తరుణ అంటే అమ్మవారి పేరండి. అమ్మవారా? ఓకే ఓకే. తరుణి అంటే స్త్రీ. ఓకే. తాయారు గారు చెప్పండి. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ముగ్గురండి. ముగ్గురు పిల్లలు. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. ఓకే. తిని సెకండా ఫస్టా? సెకండ్. ఓకే. తిను ఫస్ట్ అమ్మాయి. ఫస్ట్ నాకు బాబు. పక్కనే ఉన్నారా? ఫస్ట్ నాకు బాబు. బాబు సెకండ్, థర్డ్. థర్డ్. ఓకే ఓకే. మీరు ఎక్కడ ఉంటారండి? మాది ఇక్కడే జ్యోతినగర్ అండి, తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెంలోనే ఉంటారా? పెద్దమ్మాయికి ఎక్కడ ఇచ్చారు? పెద్దమ్మాయిది ఇక్కడే. ఇక్కడే. చిన్నమ్మాయిది? చిన్నమ్మాయిది ఇక్కడే. ఇక్కడే. అందరిని ఇక్కడే పెట్టుకున్నారు. సేఫ్ సైడ్ ఉంటుందేనండి. సేఫ్ సైడ్ ఉంటుంది. సేఫ్ సైడా? అందరూ ఊర్లోనే. ఎవరినైనా చూడాలనిపిస్తే ఇలా ఇల్లు వచ్చేస్తారా? ఓకే. బాబు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లో ఉంటాడు. ఓకే ఓకే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, పెద్దమ్మాయి బాగా చేస్తుందా చిన్నమ్మాయి బాగా చేస్తుందా వంటలు? మా చిన్నమ్మాయి బాగా చేస్తుంది. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారనా? లేదు లేదు, మా చిన్నమ్మాయి వాళ్ళ అత్తగారి దగ్గర ఉంటది కదా, వాళ్ళ అత్తగారు నేర్పేశారా? ఓకే ఓకే. అందుకని చెప్పేసి వాళ్ళ అత్తగారి దగ్గర ట్రైనింగ్ అయిపోయింది బాగా. ఓకే ఓకే. పూజలు ఎవరు బాగా చేస్తారు? వాళ్ళ అత్తగారు బాగా చేస్తారు. అయిపోయిందండి మీది. ఇంకా రామ్మ ఇంటికి రా చెప్తాను పని. అంతేనా? అందరికీ తెలుస్తానే సరే, ఒప్పేసుకోవడం బెటర్లే. అవునా? ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? రాజేశ్వరి. రాజేశ్వరి. రమ్య. ఆర్ కావాలని పెట్టారా లేకపోతే నక్షత్రం బట్టి పెట్టారా? లేదు, నక్షత్రం బట్టి అలానే వచ్చింది. అవునా? ఆర్ఆర్. ఆర్ఆర్ సిస్టర్స్ అంటారు మిమ్మల్ని? ట్విన్సా అంటారు. అవునా? ఓకే, కొంచెం అలాగే ఉన్నారు. అందరూ అలానే అంటారు, కానీ తను నాకన్నా 7 years చిన్నది. అమ్మో, 7 years గ్యాప్ ఉందా? ఓకే. ఇప్పుడు కానీ ఇద్దరు ఒకటే అయిపోయారు. మరి జీన్స్ ఎక్కడికి పోద్ది? మీకు ఎంతమంది పిల్లలండి? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ పవర్ ప్లాంట్ లో ఇంజనీర్. ఓకే ఓకే. ఇద్దరు పిల్లలు. మా బాబు బీటెక్ 3rd year చదువుతున్నాడు. అచ్చా. పాప అప్పుడు బీటెక్ 1st year వచ్చింది. ఓకే. అంత పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారా మీకు? మీ చెల్లి పిల్లని చూసి మీకు కొంచెం అనుకున్నాను, ఏ ఇంటర్ అనుకున్నాను. ఓకే. మీరేం చేస్తూ ఉంటారు ఇంట్లో? ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? ఫోన్ చూస్తూ ఉంటాను, రీల్స్ చూస్తూ ఉంటాను. అలా ఏమన్నా సరిపోతుంది, అలా పిల్లలతో సరిపోతుంది అంటారా? వాళ్ళని స్కూల్కి పంపేసి ఇప్పుడే వెళ్ళారు హాస్టల్ కి. అవునా? హాస్టల్లో వేస్తారా? అదే బీటెక్ కదా. ఓకే ఓకే. ఇప్పుడు మా పాప వెళ్తుంది, ఇప్పుడు చూడాలి. అవునా? ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ. ఓకే. చెప్పండి, మీ పేరేంటండి? కనకదుర్గాదేవి అండి. కనకదుర్గాదేవి. మీరేం చేస్తూ ఉంటారు? నేను రీహాబిలిటేషన్ రన్ చేస్తాను. అవునా? ఓకే, సూపర్ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ కూడా అదే చేస్తారు. ఇద్దరు చూసుకుంటారు. ఓకే. పిల్లలు? బాబు బీటెక్ చేసి జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్ లో. అచ్చా. పాప యుఎస్ లో మాస్టర్ చేస్తుంది. ఓకే. ఇద్దరు బీటెక్ మాస్టర్స్. పాప మెడికల్. ఇద్దరు? ఓకే. బాబు బీటెక్, పాప మెడికల్. అచ్చా. ఇద్దరికి పెళ్ళిళ్ళు చేయాలి. చేయాలి. చూడమంటారా సంబంధాలు? చూడండి. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం ఉండదు. ఓకే. మార్నింగ్ మా కోసం ఖాళీ చేసుకుని వచ్చారా ఈరోజు? ఖాళీ చేసుకునే వచ్చాం. మా మేనగోళ్ళు పిలిస్తే, మీ అత్తయ్య గారు? ఓకే. మావయ్య వైఫ్ పిలిస్తే వచ్చాను. ఓకే. పూజ చేసుకుంటున్నానంటే. అవునా? సరే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఓకే. ఎలా ఉన్నారంటే మీరు ఎలా ఉన్నారని అడిగిన చూసావా, టచ్ చేశారు. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఒక బాబు. తను ఏం చేస్తున్నాడు? 3rd class. ఓకే. బాబు ఇంటికి వెళ్ళిపోయింది, స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తూ ఉంటారు మీరు ఖాళీ టైంలో? ఇంట్లో ఫోన్, ఇంట్లో పని సరిపోతుందా? బాబు ఉంటే బాబుతో సరిపోతుంది. ఓకే. ఎన్ని ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి? 10 years అయిపోయిందండి. అసలు అలా కనిపించట్లేదు. సొంతూరు మమ్మీ అంట. ఓకే. షాపింగ్ చేస్తూ ఉంటారా? ఆఫ్ కోర్స్, బాగా. ఎక్కడ చేస్తూ ఉంటారు? ఇదైతే కాంచీపురం వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాను. అందులోకి ఎక్కువగా వెళ్తా. శారీస్ కలెక్షన్స్ అవి బాగుంటాయి అక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ పేరేంటండి? నా పేరు గంగా. గంగా గారు. మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు? గంగానే పిలుస్తారు. వాటర్ అని పిలవరా ఎవరు? గంగానే పిలుస్తారు. అంటే మా ఫ్రెండ్ గంగా ఉంటే వాటర్ అని అంతమంది ఫ్రెండ్స్ అలానే పిలుస్తారు. అవునా? ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను వర్కింగ్ అండి. వర్కింగ్. ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్.
సాఫ్ట్వేరేనా? ఓకే ఓకే. ఇప్పుడు సెలవు పెట్టుకున్నారా లేకపోతే లీవ్ ఇవాళ లీవ్ తీసుకున్నారా? ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. సో అవునా, సూపర్ అండి. మీకు ఎంతమంది పిల్లలు? పాప అండి. ఒక పాప. తను ఏం చేస్తుంది? 1 year అండి. 1 year. 1 year old. ఓకే, అందుకే అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నారా? అవునండి. పాపతో కుదరదు కదా. కొంచెం. తన పేరేంటండి? నిషిక. మీనింగ్ ఏంటి? నిషిక అంటే హానెస్టీ, Okay, అమ్మవారికి పేరు కూడా కలిసినట్టు. నిషిక లక్ష్మి యాక్చువల్లీ. ఓకే ఓకే. నిషిక లక్ష్మి, బాగుంది పేరు. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ పిల్లలు? ఇద్దరు 10th బాబు, ఓకే. పాప ఇంటర్ 2nd year. ఓకే. మీ ఫ్రెండా? అవును. ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీది? 5-6 years. అంటే డౌట్ గా చెప్తున్నారు. ఏం చెప్తాము? వాళ్ళ సిస్టర్ వాళ్ళు మా ఇంటి దగ్గర అలా ఫ్రెండ్షిప్. ఓకే, మీ అక్క ఫ్రెండ్ మీరు లాగేసుకున్నారు అంతేనా? మీరు వచ్చేయడమేనా? ఫస్ట్ ఫ్రెండ్ తనే కదా, మరి మా ఫ్రెండ్ అంటారేంటి? అలా ఏం లేదు, క్లోజ్ గానే. ఇద్దరు ఫ్రెండ్సే. ఎవరు ఫస్ట్ వచ్చారు ఎవరు సెకండ్ వచ్చారు అని కాదు, వచ్చారా లేదా లైఫ్లోకి, అంతేనా? అంతే. నేను చెప్పిస్తున్నాను చూడండి, తర్వాత వేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే రమ్య గారు, పరిచయాలు అయిపోయాను కదా, పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఓకే అండి. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల కొనకును గృహము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములని దీర్ఘ సుమంగళి వరములని లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా
తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలువా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అందమంతా రమణీయం చూస్తుంటే కమనీయం కంచి నుంచి వచ్చిన వరము నీవు లక్ష్మి నీవు వరమహాలక్ష్మి నీవు ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మావులమ్మ టెంపుల్ రోడ్ భీమవరం కేఎన్ ప్లాజా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్ తాడేపల్లిగూడెం. రమ్య గారు, మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి బీసీఎన్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక అందమైన పట్టు చీర. చాలా బాగుందండి. మీకు ఈ కలర్ ఉందండి? లేదండి, నా ఫేవరెట్ కలర్ కూడా పింకే. అవునా, సూపర్. సో చీరతో పాటు 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు ఫ్రమ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ అండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీగా షాపింగ్ చేసుకోండి వెళ్ళి. థ్యాంక్ యూ. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ అంటే PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇక్కడ దొరికినంత మంచి క్వాలిటీ ఇంకెక్కడ దొరకవు. సో భీమవరంలోనే కాదు, ఇప్పుడు తాడేపల్లిగూడెంలో కూడా కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. అందరూ వెళ్ళి తప్పకుండా విజిట్ అవ్వండి. సో ఇదండి రమ్య గారి ఇంట్లో శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి ప్రోగ్రామ్. మరో కొత్త శ్రావణలక్ష్మి ప్రోగ్రామ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.